ఇదంతా కూడా గలితియా ప్రాంతంలో ఉన్న సంఘములు, గలితియా ప్రాంతంలో ఉన్న సంఘములు. సో ఈ గలితియా ప్రాంతంలో ఉన్న సంఘముల్లో ఏం చేస్తున్నారు వాళ్ళు వెళ్ళే ముందు? ఒకసారి చదువుదామా? అపోస్తల కార్యం 14 అధ్యాయం 22 వచనం. అపోస్తల కార్యం 14 అధ్యాయం 22 వచనం. వాళ్ళు వెళ్ళే ముందు ఏం చేస్తున్నారు? అలాగే వెళ్ళిపోతున్నారా, లేకపోతే వాళ్ళ కొరకు కాపర్లను ఏర్పరిచి కాపర్ల చేతిలో ఈ సంఘ సభ్యులను అప్పచెప్పి వెళ్తున్నారా? చదవమ్మా. అపోస్తల కార్యం 14 అధ్యాయము 22-23. 22వ వచనము. శిష్యుల మనస్సునకు దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలెననియు వారికి హెచ్చరించిరి. మరియు ప్రతి సంఘంలో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారిని నిష్మాన్గా ప్రభువునకును వారిని అప్పగించెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పెద్దలని ఏర్పరిచి అక్కడి నుంచి వెళ్తున్నారా, లేకపోతే ఏం కాపర్లని పెద్దలని ఏర్పరచకుండా అలాగే వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారా? పెద్దలని ఏర్పరిచి కాపర్లని ఏర్పరిచి ఈ సంఘంని వాళ్ళ చేతిలో అప్పచెప్పేసి వెళ్తున్నారు. ఎందుకంటే దేవుని ఆత్మ వాళ్ళని ఇంకొక చోటికి నడిపిస్తుంది కాబట్టి. సో ఎక్కడ సామాన్యంగా ఒక సువార్థికుని పరిచర్య సమాప్తం అవుతుందో అక్కడ కాపరి పరిచర్య ప్రారంభమవుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యూజువల్గా కాపరియే ఆల్రెడీ విశ్వాసంలో ఉన్న క్రైస్తవులని ఇంకా బలపరుస్తాడు, ఇంకా ఎదిగింపజేస్తాడు. సో మరీ చెప్తున్నాను, ఎక్కడ ఒక సువార్థికుని పరిచర్య సమాప్తం అవుతుందో అక్కడ కాపరి పరిచర్య ప్రారంభమవుతుంది. కానీ ఎఫ్ఈసి పట్టణంలో మాత్రము 3 సంవత్సరములు ఆయన ఉన్నాడు కాబట్టి, జాగ్రత్తగా వినండి, 3 సంవత్సరములు ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన ప్రేమతో కూడిన విషయాలు, విశ్వాసంతో కూడిన విషయాలు, నిరీక్షణతో కూడిన విషయాలు, అంటే జస్టిఫికేషన్, శాంక్టిఫికేషన్, గ్లోరిఫికేషన్ అంతయు బోధ చేసి, దేవుని సంకల్పం అంతయు బోధ చేసి అక్కడి నుంచి బయలుదేరి వెళ్తున్నాడు. ఇప్పుడు నిరీక్షణతో కూడిన మాటలే, ఎందుకంటే ప్రకటన గ్రంథం గురించి మనము ధ్యానిస్తున్నాం కాబట్టి నిరీక్షణతో కూడిన మాటలే నేను చెప్పి ముందుకు వెళ్తాను. ఇప్పుడు అపోస్తల కార్యం 17వ అధ్యాయం, మీకు అందరు కూడా హోంవర్క్ అమ్మా. అపోస్తల కార్యం 17వ అధ్యాయం మొదటి 10 వచనాలు చదవాలి. సమయం లేదు కాబట్టి నేను అన్ని వచనాలు చదివించట్లేదు. ఏమనంటే తెసలోనిక సంఘంలో పౌలు భక్తుడు సంఘం స్థాపించిన తర్వాత కొన్ని శ్రమల బట్టి, అన్ఎక్స్పెక్టెడ్ శ్రమల బట్టి ఆయన పట్టణంని వెంటనే విడిచిపెట్టి వెళ్ళాల్సి వచ్చింది. సంఘంని స్థాపించాడు, క్రైస్తవులు ఉన్నారు, కానీ 3 సంవత్సరములు లేడు. ఎఫెసీ పట్టణంలో 3 సంవత్సరములు గడిపినట్టు లేడు. దేవుని సంకల్పం అంతయు బోధ చేయడానికి అవకాశం లేదు. వెంటనే తెసలోనిక సంఘం విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేను ఉదాహరణకు నేను మీకు చూపిస్తున్నాను. ఇదే గ్రీక్ దేశం అనుకుందాం, ఇదే గ్రీక్ దేశము అనుకుందాం. నేను ఉత్తరం నుంచి దక్షిణం వైపు వస్తున్నాను. అన్నిటికంటే పైన చోటలో ఫిలిప్పీ పట్టణం ఉంటుంది, దాని కిందే తెసలోనిక పట్టణం ఉంటుంది, దాని కింద బిరియా పట్టణం ఉంటుంది. ఈ 3 పట్టణాలని కలిపి మాసిదోనియా ప్రాంతము అని అంటారు. ఏమంటారు? మాసిదోనియా ప్రాంతం, మాసిదోనియా సంఘములు అని రాయబడి ఉంటుంది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8-9 వచనాల్లో సంఘము అని ఉండదు, సంఘములు అని ఉంటాయి. అంటే ఈ 3 సంఘాలు అన్నమాట. జాగ్రత్త వినండి. దాని తర్వాత జస్ట్ ఉదాహరణకు నేను చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ ప్రాంతము అనగానే 3 పట్టణాలు మనకు గుర్తు రావాలి, కర్నూలు, కడప, అనంతపూర్. అలాగే మాసిదోనియా అనగానే 3 పట్టణాలు మన గ్రీక్ దేశంలో జ్ఞాపకం రావాలి, ఫిలిప్పీ, తెసలోనిక, బిరియా. దాని తర్వాత ఆయన ఏథెన్స్ పట్టణంకి వెళ్తాడు. ఏథెన్స్ పట్టణంలో పరిచర్య చేసిన తర్వాత కొరింథ్ పట్టణంకి వెళ్తాడు. కొరింథ్ పట్టణం దక్షిణం వైపు ఉంది. ఆయన మనసులో కంగారు ఉంది. తెసలోనిక పట్టణంలో నేను సంఘం స్థాపించిన తర్వాత సంఘ సభ్యులతో ఎక్కువ సమయం గడపలేదే, వాళ్ళని పరిపూర్ణంగా విశ్వాసంలో, ప్రేమలో, నిరీక్షణలో నేను నాటలేదే, బలపరచలేదే. వాళ్ళు ఎలాగున్నారు, ఆత్మికంగా ఎదుగుతున్నారా, ఆత్మిక పరిస్థితి వాళ్ళది ఎలాగుంది అని ఆయన మనసులో కంగారు ఉంది. ఎందుకంటే ఆయన ఆత్మిక పిల్లలు అయి ఉన్నారు. సో కొరింథు పట్టణం నుంచి, జాగ్రత్తగా వినండి, కొరింథు పట్టణం నుంచి ఆయన తిమోతిని తెసలోనిక పట్టణంకి పంపిస్తాడు. అమ్మా, ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే జాగ్రత్తగా వినండి. ప్రతి క్రైస్తవుడు లేఖనం అంతా కూడా చదవాలి, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు. చదివే టైంలో ప్రతి పుస్తకం చదివే ముందు దాని ఇంట్రొడక్షన్ కూడా మీరు చదవాలి. ఎందుకు ఆ పుస్తకం రాయబడింది,
మొదటి తెస్సలోనిక పత్రిక రాయబడిందంటే ఎందుకు? రెండో తెస్సలోనిక పత్రిక రాయబడిందంటే ఎందుకు? అలాగే ప్రతి పుస్తకం బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి. ఏ సందర్భంలో రాయబడిందని కూడా మనం చదివితే లేఖనం ఇంకా మధురంగా ఉంటుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆల్రెడీ లేఖనం ఎలాగుంటుంది? చుంటె తేనె దారు కంట మధురంగా ఉంటుంది. సో ఏ సందర్భంలో ఇది రాయబడింది అని మనకు తెలుసుంటే లేఖనం ఇంకా మధురంగా ఉంటుంది. సో తెస్సలోనిక పట్టణంలో ఆయన ఎక్కువ సమయం గడపలేదు కాబట్టి ఆయన మనసులో కంగారు ఉంది. ఇప్పుడు ఎందుకు మొదటి తెస్సలోనిక పత్రిక రాయబడిందో ఆ విషయాన్ని మీ ముందు తీసుకొని వస్తున్నాను. జాగ్రత్తగా వినండి. తిమోతి వెళ్ళాడు, సమయం గడిపాడు తెస్సలోనిక సంఘ సభ్యులతో. దాని తర్వాత తిరిగి వచ్చి ఒక రిపోర్ట్ ఇస్తున్నాడు. ఒక రిపోర్ట్ ఇచ్చాడు కాబట్టే మొదటి తెస్సలోనిక పత్రిక రాయబడింది. ఆ రిపోర్ట్ ఏంటి? ఇప్పుడు సహోదరి జయంతితో నేను ఒక వాక్య భాగం చదివిస్తాను. దాని తర్వాత ఒక ప్రశ్న అడుగుతాను. మీరు అన్మ్యూట్ చేసుకొని నాకు ఆన్సర్ చెప్పాలి. ఓకే, ఇప్పుడు చదవమ్మా. మొదటి తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. తిమోతి వచ్చి పౌలు భక్తుడికి ఇచ్చిన రిపోర్ట్ ఏంటి? ఈ 3 ఉండాలి. ఏది? విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ. 3 ఉంటేనే ఒక క్రైస్తవుడు పరిపూర్ణమైన మార్గంలో నడిపించబడేటట్లు. ఇప్పుడు మరి ఇంకొక మాట మీతో పంచుకోవాలి. ఏమనంటే, ఒక ఇల్లు, ఒక కట్టడ, ఒక ఇల్లు, దాని పునాది ఎంత ముఖ్యమో స్తంభాలు కూడా అంతే ముఖ్యం. స్తంభాలు ఎంత ముఖ్యమో దాని కప్పు కూడా అంతే ముఖ్యం. ఆర్ యు అండర్స్టాండింగ్? ఈ 3 లేకుండా ఉంటే, పునాది లేకుండా ఉంటే, స్తంభాలు లేకుండా ఉంటే, కప్పు లేకుండా ఉంటే ఆ ఇల్లు పరిపూర్ణమైన ఇల్లు అని చెప్పడానికి వీలుందా? లేదు. సో మనము విశ్వాసంని పునాదితో పోలిస్తే, ప్రేమని మనము పిల్లర్స్తో, స్తంభాలతో పోలిస్తే, నిరీక్షణ అనగానే మనము దేంతో పోల్చాలి? కప్పుతో. నిరీక్షణ అనగానే కప్పుని మనం ఎక్కడ చూస్తామండి? ఇట్లా చూస్తామా? ఇట్లా చూస్తామా? ఇట్లా చూస్తాం కదా. ఆరోహణం గురించి మనం ఆలోచిస్తే ఇట్లా చూడం. ఆరోహణం గురించి ఏ మాట ఆలోచించినా సరే ఆకాశం వైపే చూస్తాం, అవునా కదా? సో అందుకు నిరీక్షణని నేను కప్పుతో పోలుస్తున్నాను. ప్రేమని నేను దేంతో పోలుస్తున్నాను? ఫౌండేషన్, పునాదితో. అలాగే విశ్వాసంని నేను పునాదితో పోలుస్తున్నాను, ప్రేమని నేను స్తంభాలతో పోలుస్తున్నాను, నిరీక్షణని నేను కప్పుతో పోలుస్తున్నాను. ఇప్పుడు తిమోతి తీసుకొని వచ్చిన రిపోర్ట్ ఏంటి పౌలు దగ్గర? మా చదవమ్మా. మొదటి తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. మొదటి దశలోని 3వ అధ్యాయము 6వ వచనం. తిమోతియు ఇప్పుడు మీ యొద్ద నుండి మా యొద్దకు వచ్చి మేము మిమ్మల్ని ఎలాగా చూడని అపేక్షించుచున్నామో అలాగనే మీరు మమ్ములని చూడ ఆపేక్షించుచు ఎల్లప్పుడూ మమ్ములను ప్రేమతో జ్ఞాపకము చేసుకొనుచున్నారని మీ విశ్వాసమును గూర్చియు మీ ప్రేమను గూర్చియు సంతోషకరమైన సమాచారమును మాకు తెచ్చెను. ప్రేమ గురించియు విశ్వాసం గురించియు సంతోషపరిచే సమాచారం తీసుకొని వచ్చాను. అయితే ఏం మిస్సింగ్ ఉంది? చెప్పాలి మీరే. ఏం మిస్సింగ్ ఉంది? నిరీక్షణ మిస్సింగ్ ఉంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయన ఎక్కువ సమయం గడపలేదు కదా పౌలు భక్తుడు తెస్సలోనిక సంఘంలో. నిరీక్షణ విషయంలో వాళ్ళు ఇంకా బలపరచబడలేదు. ఒక తోడు క్రైస్తవుడు తెస్సలోనిక సంఘంలో చనిపోతే అందరూ నిరాశపడుతున్నారు, దుఃఖిస్తున్నారు. అయ్యో, మా సహోదరుడు చనిపోయాడు, ఆయనను తిరిగి మేము చూడమే. అటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నప్పుడు మొదటి తెస్సలోనిక పత్రిక రాయబడింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకు ఏమని రాస్తున్నాడు? తీయండి మొదటి తెస్సలోనిక పత్రిక. అమ్మ సహోదరి జయంతి ఒకసారి చదివినిపించమ్మా. సహోదరి జయంతి సహాయం నేను తీసుకుంటున్నాను. మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం నుంచి చివరి వచనం వరకు వెళ్ళిపోమా. సిస్టర్ అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ చేసుకోండి అమ్మా. మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం నుంచి. మొదటి దశలోని 4వ అధ్యాయము 13వ వచనము. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచనని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. మేము
ప్రభు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉంటూ మనము నిద్రించు వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి చేరము. ఆర్భాటంతోను ప్రధాన దూత శబ్దంతోను దేవుని బూరతోను పరలోకం నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తు నందుండు మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకొనుడి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మీకు అర్థమైంది ఎందుకు మొదటి తెస్సలోనిక పత్రిక రాయబడిందో. తిమోతి తీసుకొని వచ్చిన రిపోర్ట్ ఏంటి? విశ్వాసంలో వాళ్ళు ముందుకు సాగుతున్నారు, బాగానే ప్రేమ విషయంలో ముందుకు సాగుతున్నారు, కానీ నిరీక్షణ విషయంలో చాలా బలహీనులై ఉన్నారు. అందుకు ఈ పత్రిక రాయబడింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఇదంతా కూడా మనం ప్రకటన గ్రంథంలో చూస్తున్నాం కదా. ఆరోహణం, సమాధులు తెరవబడుట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ప్రకటన గ్రంథం గురించి నేను చెప్పట్లేదు కాబట్టి నిరీక్షణతో కూడిన మాటలు ఏది చాలా మంది క్రైస్తవులకి తెలియదో అది నేను తెలియచేయాలని కోరుకున్నాను. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో మరి రెండో తెస్సలోనిక పత్రిక ఎందుకు రాయబడి ఉన్నది? ఇప్పుడు నేను ఇంకొక ప్రశ్న అడిగి నేను ముందుకు వెళ్తాను. అప్పుడప్పుడు డాక్టర్స్ మన శరీరంలో ఉన్న రోగంని చూసి మంచి ఉద్దేశంతో, మరీ చెప్తున్నా, మంచి ఉద్దేశంతో వాళ్ళు వైద్యం ప్రారంభం చేస్తూ మందులు ఇస్తారు. మన శరీరంలో ఉన్న రోగం బట్టి మన డాక్టర్లు మంచి ఉద్దేశంతో మనల్ని వైద్యం చేస్తూ మందులు ఇస్తారు. అప్పుడప్పుడు డాక్టర్ల తప్పు కాదు, కానీ ఆ మందుల వలన అప్పుడప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా? ఎస్ ఆర్ నో? వెరీ గుడ్, రైట్ ఆన్సర్. సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఇప్పుడు ఏమైంది? పౌలు భక్తుడు వీళ్ళలో నిరీక్షణ చాలా తక్కువగా ఉంది అని గ్రహించి ఈ పత్రిక రాసిన తర్వాత తెస్సలోనిక సంఘంలో ఉన్న చాలా మంది ప్రభువారు వచ్చేస్తున్నాడు, ప్రభువారు వచ్చేస్తున్నాడు, మేము పనులకు వెళ్ళము, మేము ఉద్యోగం చేయము అని లేజినెస్తో, బద్ధకంతో ఇంట్లో కూర్చోవడం స్టార్ట్ చేశారు. ఆర్ యు అండర్స్టాండింగ్? అప్పుడు రెండో తెస్సలోనిక పత్రిక రాయబడింది. ఎవరు పని చేయట్లేదో వాళ్ళకి తినుటకు అధికారం లేదు అని తిట్టి రాస్తాడు పౌలు భక్తుడు. కొన్ని విషయాలు అన్ని కూడా నెరవేర్చబడాలి, అప్పుడు రెండో రాకడ జరుగుతుంది. అన్ని విషయాలు ఏంటో రెండో తెస్సలోనిక పత్రిక మొదటి అధ్యాయం, రెండో అధ్యాయంలో పౌలు భక్తుడు రాస్తున్నాడు. దాని తర్వాత మూడో అధ్యాయం 10వ వచనంకి రామా, ఎట్లా గద్దిస్తున్నాడో వాళ్ళని. రెండో తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం చదవండి. రెండో తెస్సలోనిక 3వ అధ్యాయం 10వ వచనం. మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడనైనను పని చేయనొల్లని ఎడల వాడు భోజనం చేయకూడదని మీకు ఆజ్ఞాపించితిమి కదా. కంటిన్యూ. మీలో కొందరు ఏ పని చేయక, చాలా మంది ఏ పని చేయక, ఎందుకు? ప్రభు వచ్చేస్తున్నాడు, మేము ఎందుకు వెళ్ళి చెమటలు కార్చాలి, ఎందుకు ఉద్యోగం చేయాలి, ఎందుకు వ్యాపారాలు చేయాలి అని కూర్చున్నప్పుడు రెండో తెస్సలోనిక పత్రిక రాయాల్సి వచ్చింది. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఈ దినం ఎనీవే ప్రకటన గ్రంథం గురించి నేను చెప్పట్లేదు కాబట్టి నిరీక్షణతో కూడిన మాటలు మీతో పంచుకోవాలని నాకు ప్రేరేపణ కలిగింది. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో బ్రదర్ చందు కూడా జాయిన్ అయ్యారు, కానీ వచ్చే వారం మనం అన్ని కూడా మరీ స్లైడ్ షోతో స్టార్ట్ చేద్దాం. ఈరోజు నేను జస్ట్ ఈ నిరీక్షణతో కూడిన మాటలే మీతో పంచుకుంటున్నాను. ఏమనంటే, ఎందుకు మొదటి తెస్సలోనిక పత్రిక, ఎందుకు రెండో తెస్సలోనిక పత్రిక రాయబడింది? ఇదే కాదు, మీరు బైబిల్లో ఉన్న వేరే పుస్తకాలు కూడా చదివేటప్పుడు ఇంట్రొడక్షన్ చదవండి. చక్కగా ESV బైబిల్ అని ఉంటుంది, ఈజీ టు అండర్స్టాండ్ వర్షన్. అది మీరు తీసుకోండి. ఆర్ వేరే బైబిల్స్ ఉన్నాయి, డేక్స్ బైబిల్ అని ఉంటుంది, ఇంట్రొడక్షన్ ఇస్తుంది చక్కగా ఏ సందర్భంలో ఏ పత్రిక రాయబడింది అని. ఇప్పుడు ఇంకొక విషయం నేను చెప్పేసి ముగించేస్తున్నాను. అది నిరీక్షణతో కూడిన మాటలు కాదు, కానీ ఎందుకు ఆ పత్రిక రాయబడింది మీకు తెలిసి ఉండాలి. ఓకే, జాగ్రత్తగా వినండి. ప్రేమ అధ్యాయము అనగానే వెంటనే ప్రతి క్రైస్తవుడు ఆ అధ్యాయం ఎక్కడుందని అంటాడు. ప్రేమ, ఇప్పుడు
విశ్వాసంతో కూడా అధ్యాయం అనగానే వెంటనే అందరు హీబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ అధ్యాయం అని అంటారు, అవునా? మరి ప్రేమ అధ్యాయం అనగానే ఏ అధ్యాయం గుర్తొస్తుంది మీకు? 1 Corinthians chapter 13. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. మరి ఎందుకు ఆ పత్రిక రాయబడింది, ఎందుకు ఆ అధ్యాయం రాయబడింది? రీజన్ ఏం తెలుసా? కొరింథీ సంఘంలో విశ్వాసం ఉంది, నిరీక్షణ ఉంది, కానీ ఒకరొకరి పట్ల ప్రేమ లేదు. అక్కడ ఆ సమస్య ఉంది. మొదటి 6 అధ్యాయాలు మనం చదివితే మొదటి 4 అధ్యాయాల్లో ఏకత్వం పౌలు భక్తుడికి కనిపించట్లేదు. 5వ అధ్యాయం వ్యభిచారం కనిపిస్తున్నది. 6వ అధ్యాయంలో లిటిగేషన్ కనిపిస్తుంది. ఒక్కొక్క క్రైస్తవుడు కోర్ట్ కేసెస్ ఫైట్ చేసుకుంటున్నారు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? అప్పుడు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక రాయబడింది. ఒకసారి చదువుదామా? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. విశ్వాసం మనకు కనిపిస్తున్నది, ఆత్మ వరాలు వాడటం కనిపిస్తున్నది, యేసుక్రీస్తు రెండో రాకడ గురించి వాళ్ళు ఎదురు చూస్తున్నారు, కానీ నిరీక్షణ ఉంది, విశ్వాసం ఉంది, కానీ ఒకరొకరి పట్ల ప్రేమ తగ్గిపోతున్నది. ఒకసారి చదవమ్మా మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. మొదటి కొరింథీయు 1వ అధ్యాయం 6వ వచనం. చదవం. మొదటి కొరింథీయు 1వ అధ్యాయం 6వ వచనం. అనగా సమస్త ఉపదేశంలోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైతిరి. కంటిన్యూ. గనుక ఏ కృపావరమునందును లోపము లేని మీరు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు. అబ్బా, వీళ్ళైతే ఎదురు చూచుచున్నారు, ప్రభువారి రాకడ కొరకు ఎదురు చూచుచున్నారు. సో నిరీక్షణ అయితే ఉంది, కృపావరాలు వాడబడుతున్నాయి, విశ్వాసం అయితే ఉంది, కానీ మొదటి 4 అధ్యాయాల్లో ఏకత్వం పౌలు భక్తుడికి కనిపించట్లేదు. నేను కేఫా వాడని, నేను పౌలు వాడని, నేను బరబా వాడని అని చెప్పుకుంటున్నారు. ఆర్ యు అండర్స్టాండింగ్? 5వ అధ్యాయంకి వస్తే ఒక సంఘ పెద్ద వ్యభిచరిస్తున్నాడు. 6వ అధ్యాయంకి వస్తే వీళ్ళ మధ్యన కోర్ట్ కేసెస్ జరుగుతున్నాయి. ఇప్పుడు మీకు అర్థమైందా ఎందుకు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం రాయబడిందో? ఇక్కడ వేరే సమస్య ఉంది. విశ్వాసం ఉంది, నిరీక్షణ ఉంది, కానీ ప్రేమ లేదు. ఆర్ యు అండర్స్టాండింగ్? ఇంకా చివరి మాట చెప్పి ముగించేస్తున్నాను. ఎందుకు హీబ్రీయులకు రాసిన పత్రిక రాయబడింది? ఆర్ యు అండర్స్టాండింగ్? ఆ విశ్వాసంతో కూడిన ఆ అధ్యాయం ఎందుకుంది? రీజన్ ఏంటంటే, ఈ హీబ్రీయులకు రాసిన పత్రిక పేరే హీబ్రీయులకు రాసిన పత్రిక. కొరింథీయులకు రాసిన పత్రిక అని పేరు లేదు, తెస్సలోనికలకు రాసిన పత్రిక అని పేరు కాదు, ఇది కొలోసీలకు రాసిన పత్రిక అని పేరు లేదు. హీబ్రీయులకు రాసిన పత్రిక అంటే దాని వెనకాల అర్థం ఏంటంటే, వీళ్ళు యూదా మతం నుంచి మారుమనసు పొందిన క్రైస్తవులు. ఒక 30-35 సంవత్సరంలో ప్రభుని నమ్మకంగా వెంబడించారు. దాని తర్వాత వాళ్ళు గమనించింది ఏంటంటే, రోమా చక్రవర్తి అయిన నేరో క్రైస్తవులని హింసించడం స్టార్ట్ చేశాడు, కానీ యూదులను హింసించట్లేదు. సో వీళ్ళ బంధువులు మిత్రులు ఇంకా యూదా మతం నుంచి ఎవరు మారుమనసు పొంది క్రైస్తవులు అవ్వలేదో వాళ్ళు శ్రమలకి గురి అవ్వకుండా ఉండటము వీళ్ళు చూస్తున్నారు. ఈ క్రైస్తవులు యూదా మతం నుంచి మారుమనసు పొందిన అప్పుడు వాళ్ళకు వచ్చిన ఆలోచన ఏంటంటే, అరే మరి యూదా మతంకి వెళ్ళిపోదాం, శ్రమలు మనకు తప్పుతాయి. అప్పుడు ఈ పత్రిక రాయబడింది. ఇంత గొప్ప రక్షణని మీరు నిర్లక్షణ చేసిన ఎలాగ తప్పించుకుందరు? హీబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. యేసు మోషే కంటే గొప్ప, యేసు ఆరోన్ కంటే గొప్ప, కొత్త నిబంధనము పాత నిబంధనం కంటే గొప్ప, అన్ని విషయాలు హీబ్రీయులకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు రాస్తూ ఆ విశ్వాసంతో కూడిన అధ్యాయంకి వస్తాడు. దానికంటే మనము అధ్యాయాలుగా బైబిల్ని విభాగించుకున్నాం, కానీ పౌలు భక్తుడు సమయంలో ఆయన అధ్యాయాలు వాడలేదు. ఆయన ఏం చెప్పి 11వ అధ్యాయంకి వస్తున్నాడు. ఒకసారి 10వ అధ్యాయం చివరి 2 వచనాలు చదివేసి 11వ అధ్యాయంకి మనం వద్దామా? 10వ అధ్యాయం చివరి 2 వచనాలు నేను దీన్ని చెప్పి ముగించేస్తున్నాను. ఎందుకంటే నేను 3 గురించి చెప్పాలి. విశ్వాసం గురించి చెప్పాలి, నిరీక్షణ గురించి చెప్పాలి, ప్రేమ గురించి చెప్పాలి. ప్రేమ అధ్యాయం అనగానే వెంటనే మీరు చెప్పేస్తున్నారు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. విశ్వాసం అధ్యాయం అంటే చెప్పేశారు. హీబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. నిరీక్షణతో కూడిన అధ్యాయం అంటే వెంటనే మీరు చెప్పగలగాలి. మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం నుంచి చివరి వచనం. అయితే హీబ్రీయులకు రాసిన పత్రిక కూడా ఎందుకు రాయబడింది మనకు తెలిసి ఉండాలి కదా క్రైస్తవులంగా. 10వ అధ్యాయం చివరి 2 వచనాలు చదవమ్మా.
హీబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము. ఇంకా కాలం బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలకముగా జీవించును, కానీ అతడు వెనక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. వెనకాల అడుగు ఎవరన్నా వేస్తే ఆయన బట్టి నేను సంతోషించను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అక్కడ వాడబడిన పదం ఏంటి? విశ్వాసంకి పిస్టిస్. గ్రీక్ భాషలో పిస్టిస్ అంటే ఏదో 24 గంటలు ఉన్న విశ్వాసం కాదు, అన్ని శ్రమలను తట్టుకుండే విశ్వాసంనే ఈ గ్రీక్ భాషలో పిస్టిస్ అనే మాట దానికి వాడబడుతుంది. దాని తర్వాతనే 11వ అధ్యాయం మనం చదువుతాం. మనం చేసుకున్నాం అధ్యాయాలు డివిజన్, పౌలు భక్తుడు చేయలేదు. అది దర్ ఇస్ కంటిన్యూటీ ఆఫ్ థాట్. మనము స్టీఫెన్ లాంగ్టన్ గారు ఎలాగ అధ్యాయాలను విభాగించారంటే ఎక్కడ విభాగించాలో ఎక్కడ కట్ చేయాలో ఆయన సరిగ్గా చేయలేదు. ఆర్ యు అండర్స్టాండింగ్? ఎవరు చేశారు అధ్యాయాల్ని డివిజన్? స్టీఫెన్ లాంగ్టన్ అనే ఒక ఆర్చ్ బిషప్ గారు చేశారు. సో ఇక్కడ దాని తర్వాత విశ్వాస వీరుల గురించి ఆయన చెప్తున్నాడు. ఈ విశ్వాస వీరులు అందరూ కూడా వాళ్ళ జాబితా అక్కడ రాయబడి ఉన్నది. వాళ్ళలో ఉన్న ఒక సామాన్యమైన విషయం ఏంటంటే, దేవుణ్ణి వెంబడించడం స్టార్ట్ చేసిన తర్వాత ఒక్కడు కూడా వెనకాల అడుగు వేయలేదు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుని విడిచిపెట్టి పోలేదు. అందుకే ఆ అధ్యాయం పేరు విశ్వాసం అధ్యాయం. సో క్రైస్తవంగా మనకు తెలిసి ఉండాలి. హీబ్రీలకు రాసిన పత్రిక ఎందుకు రాయబడింది? నేను అడిగితే అందరు చెప్పేస్తారు, పాస్టర్ గారు విశ్వాసంతో కూడిన అధ్యాయం హీబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం అండి అని అంటారు. ఎందుకు రాయబడిందండి? దాని వెనకాల చరిత్ర ఏంటి? ప్రేమతో కూడిన అధ్యాయం ఏంటి అని అడిగితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం పాస్టర్ గారు అని అంటారు. కానీ దాని వెనకాల చరిత్ర ఏంటి? అలాగే నిరీక్షణతో కూడిన అధ్యాయం ఏంటి అని అడిగితే అందరు చాలా మంది చెప్తారు 1 తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం నుంచి 18వ వచనం. కానీ దాని వెనకాల చరిత్ర ఏంటి మనకు తెలిసి ఉండాలి. ఆ విషయాలు నేను ఈరోజు మీతో పంచుకున్నాను. దేవుడే నాకు శక్తి ఇచ్చారు ఈరోజు ఈ వాక్య పరిచర్య చేయుటకు, ఉపదేశించుటకు. నేను చిన్న ప్రార్థన చేసి కుమార్ గారికి మరి ఫ్లోర్ అప్పచెప్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు. ఈ వేదిక మీద వచ్చిన ప్రతి వ్యక్తి బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఇన్ని సెషన్స్లో చందు బ్రదర్ కూడా ఎంతో చక్కగా మాకు టెక్నికల్ సపోర్ట్ ఇచ్చారు, దాన్ని బట్టి ఎంతో వందనాలు. దెబోరా సహోదరి తండ్రి నన్ను ఈ పరిచర్యకి ఇంట్రడ్యూస్ చేసింది, దాన్ని బట్టి ఎంతో వందనాలు. సహోదరి జయంతి గారు ఎంతో చక్కగా ఆసక్తితో నేను చదవమని చెప్పినప్పుడు ఎంతో ఆసక్తితో చదువుతారు. సహోదరి జయంతి బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఈ దినము మీరు మాకు ఇచ్చిన సమయం బట్టి ఎంతో వందనాలు. విశ్వాసంతో కూడిన కొన్ని మాటలు, ప్రేమతో కూడిన కొన్ని మాటలు, నిరీక్షణతో కూడిన కొన్ని మాటలు మేము ధ్యానించుటకు మీరు చూపించిన కృప బట్టి ఎంతో వందనాలు. మేము నేర్చుకునే పాఠంలు తండ్రి మా దగ్గరే మేము దాచిపెట్టుకోకుండా సార్వత్రిక సంఘంలో ఉన్న వేరే క్రైస్తవులతో కూడా పంచుకునేటట్లు మమ్మల్ని ప్రోత్సహించండి. చందు బ్రదర్ ఎంతో కృషితో ప్రతి సెషన్ని రికార్డ్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నారు. ఆ యూట్యూబ్ రికార్డింగ్స్ని మేము సార్వత్రిక సంఘం సభ్యుల మధ్యన సర్క్యులేట్ చేయుటకు మమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహించండి. ఈ దినం మీరు మాకు నేర్పించిన పాఠములు తండ్రి మేము వినే వాళ్ళంగానే కాకుండా అమలు పరిచే వాళ్ళంగా మమ్మల్ని అందరినీ సరిదిద్దండి. ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్.